నమస్కారం, ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. లింగంగుంట్లలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. పఠాన్ చిన్నసత్తార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు 2 లక్షల రూపాయలు పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ముప్పై 38వ వార్డులో మంచినీటి బోర్ వేసిన వార్డు కౌన్సిలర్ జంగా సుజాత. సహకారం అందించిన అసిస్ట్ సంస్థ. తూర్పుమాలపల్లిలో 12వ వార్డు మాజీ అధ్యక్షులు వడ్డాని సుబ్బారావు కుమారుని వివాహం. హాజరైన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు ఎంతో చేసిందని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని మంచి పథకాలు ప్రజలకు అందిస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి గ్రామ మాజీ ప్రెసిడెంట్ సురేష్ ఇంటి వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించి గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లు 4,000కు పెంచడంతో పాటు తల్లికి వందనం, నాలా పన్ను, చెత్త పన్ను రద్దు చేసి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి అమలు చేసిందని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ అందించనుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. దీంతో సూపర్ 6 హామీల్లో 4 పూర్తయ్యాయని, వచ్చే ఏడాదిలో ఆ 2 హామీలు కూడా ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరీముల్లా, జువాజి మదన్, కావురి రెడ్డయ్య, తూబాటి కిషోర్, కోడెమణి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పఠాన్ జ్యువెలర్స్ అధినేత పఠాన్ చిన్నసత్తార్ ఖాన్ ట్రస్ట్ అధ్యక్షుడు పఠాన్ యూసుఫ్ శుక్రవారం పలువురు నిరుపేద విద్యార్థులకు చదువు కొనసాగించడానికి 2 లక్షల రూపాయలు అందజేశారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ చేతుల మీదుగా నగదును లబ్ధిదారులకు అందజేశారు. పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న 2 విద్యార్థులకు చెరో 50,000 రూపాయలు అందజేయగా, అలాగే బాగా చదివే ముస్లిం బాలిక 8వ తరగతిలో చదువు మానివేయగా ఆ బాలికను వికాస్ స్కూల్లో చేర్పించి ఏడాదికి 50,000 ఫీజు కడుతూ చదువును కొనసాగించారు. ప్రస్తుతం తొలి ఏడాది ఫీజు 50,000 రూపాయలు అందజేశారు. అలాగే జొన్నలగడ్డకు చెందిన బీటెక్ చదివే ముస్లిం బాలికకు 25,000, వినుకొండకు చెందిన ఓ విద్యార్థికి ఆరోగ్య నిమిత్తం వెన్నుపూస చికిత్స కోసం 25,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ యూసుఫ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. యూసుఫ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పఠాన్ చిన్నసత్తార్ గారు ఆయన కాలం చేసి ఇప్పటికీ 33 సంవత్సరాలు అయింది. ఆయన కుమారుడు యూసుఫ్ గారు మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున పేదలైనటువంటి ముస్లింలకి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. వారికి పండుగ జరుపుకోవడానికి కావలసినటువంటి సరుకులు కూడా ఇప్పిస్తూ ఈ 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ
పేపర్ల ద్వారా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సంగతులు తెలుసుకొని తర్వాత వారి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎక్కడైనా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక చదువు ఆగిపోయినా ఆరోగ్యం దెబ్బతిని మరి పేదరికంలో ఉండి ఆ ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి అవకాశం లేక ఉన్నటువంటి కుటుంబాలని వీటన్నింటినీ ఎంత దూరమైనా సరే మరి వెళ్ళి వాళ్ళందరి యొక్క యోగక్షేమం తెలుసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వాడికి కూడా సహాయం చేస్తా ఉన్నాడు. ఈరోజు మరి యూసుఫ్ గారు మన పెదకూరుపాడు నియోజకవర్గంలోని 75 తాడుకు సంబంధించినటువంటి ఇరువురి అక్కాచెల్లెలకి ₹1,00,000 వారి చదువు నిమిత్తమై ఇవ్వడం జరిగింది. అట్లాగే మన చిలుకూరుపేటకు సంబంధించినటువంటి పాప మరి ఆ అమ్మాయి చదువుకోవడం కోసం సంవత్సరానికి ₹50,000 చొప్పున ఈ సంవత్సరం ₹50,000 కూడా ఇవ్వటం జరిగింది. ఆరోగ్యం బాగా దెబ్బతిని వైద్య ఖర్చుల నిమిత్తమై వారికి కూడా ₹25,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరొకరు జొన్నలగడ్డకు సంబంధించినటువంటి పాప వారికి చదువుకోవడం కోసం మరొక ₹25,000 సహాయం చేసి ఈరోజు మొత్తం ₹2,00,000 ఈరోజు నా చేతుల మీదుగానే మరి యూసుఫ్ గారు వారికి ఇప్పించడం జరిగింది. వయసు చిన్నదైనా మరి పేదవాళ్ళని ఆదుకోవాలా, తనకి భగవంతుడు ఇచ్చినటువంటి స్తోమత ప్రకారం తనలో తనకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మరి దృష్టిలో పెట్టుకొని తన దగ్గర మిగిలినటువంటి వాటిని కొంత భాగం వారికి ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చాడు, అందరూ బాగుండాలి, అందరికీ సహాయం జరగాల, నాకు చేతనైనంతగా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి చాలా ఉదార స్వభావంతో ₹2,00,000 ఈరోజు ఇటువంటి అందుట్లో యూసుఫ్ తను చిన్న వ్యాపారం బంగారు పోటు పెట్టుకున్నాడు. దాన్ని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ మరి కుటుంబాన్ని 3 అన్నదమ్ములు వాళ్ళందరినీ కూడా మరి వృద్ధిలోకి తీసుకొచ్చుకుంటూ చిన్నవాడైనప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు. యూసుఫ్ను చూసి అందరం కూడా ప్రతివాడికి చేతనైనంత సహాయం చేయాలి, ఆర్థికంగా మనం ఆదుకుంటే అందరూ బాగుంటారు, సమాజంలో వారు కూడా పైకి వస్తారు. మరి చిన్నవాడైనా యూసుఫ్ చేస్తున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ని మాత్రం అతను ఇవ్వడం జరిగింది. మరి అతని ద్వారా అందరూ కూడా అతను చేసేటువంటి సహాయ కార్యక్రమాలు తెలుసుకొని అతన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ముందుకు వచ్చి మరికొంతమంది పేద విద్యార్థులు కానివ్వండి, మరి అనారోగ్యం పొందినటువంటి వాళ్ళకి కానివ్వండి సహాయం చేయాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు, పెద్దలు, గౌరవ శ్రీ మర్రి రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం 75 తాడు గ్రామానికి చెందిన 2 స్టూడెంట్స్, వాళ్ళు బాగా చదువుకుంటారు, ఆర్థిక స్తోమత లేదు, వారి గురించి ఈనాడు పత్రికలో రాయడం జరిగింది. దాని ద్వారా నేను వాళ్ళ గురించి వాకప్ చేయగా బాగా చదువుతారు, పేదరికంలో ఉన్నారు అని చెప్పి నాకు తెలిసింది. అలాగే నరసరావుపేట పక్కన జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఒక పాప బీటెక్ ఫైనల్ ఇయర్, ఆ పాపకి మెస్ నిమిత్తం ఆ బాబుకి, అలాగే వినుకొండ గ్రామానికి చెందిన ఒక అబ్బాయికి ఆరోగ్య నిమిత్తం, అలాగే చిలకలూరుపేట పట్టణానికి చెందిన పాప 8th క్లాస్ అవుతున్న పాపకి, ఆ పాప చదువుకి నిమిత్తం ఈరోజు సార్ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి భగవంతుడు మమ్మల్ని చల్లని చూపు చూడబట్టే 10 మందికి మేము సహాయం చేసే ధైర్యం ఇచ్చాడు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మా సార్ చేతుల మీదుగా నేను చేపిస్తాను. వారు ఎంతో ప్రోత్సహిస్తూ నన్ను
ముందుకు తీసుకెళ్తూ సార్ కూడా ఎంతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా నాకు ఇంత వెన్నుదట్టి ప్రోత్సహించే మా రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మా రాజశేఖర్ గారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో అసిస్టు వారి సహకారంతో కౌన్సిలర్ జంగా సుజాత, క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు నేతృత్వంలో శుక్రవారం పట్టణంలోని 38వ వార్డు పోలరెడ్డిపాలెం గ్రామంలో కోండ్రుపాడు గ్రామంలో ప్రజలకు నీరందించే లక్ష్యంగా బోరు వేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి బోరు లేక ఇబ్బందులకు గురవుతూ ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేసిన కౌన్సిలర్కి సహకరించిన నాయకులకి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 12వ వార్డు తూర్పుమాలపల్లిలో మాజీ అధ్యక్షులు దివంగత వడ్డాని సుబ్బారావు కుమారుని వివాహ మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ వైద్యులు సురేష్పై శుక్రవారం ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన ఎడ్లపాడులో గురువారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలు చిన్నారి శాలిని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్గా గుర్రం బ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్యని పుల్లారావు అభినందించారు. పట్టణంలోని కొమ్మినేని హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పట్టణ పాత 14వ వార్డు మాజీ అధ్యక్షులు, పట్టణ మైనార్టీ నాయకులు సయ్యద్ రఫీని మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు షేక్ గౌసియా తండ్రి షేక్ ఇస్మాయిల్ను శుక్రవారం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. రూరల్ మండలం గంగన్నపాలెం గ్రామానికి చెందిన కామినేని వినోద్ కుమార్ శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, జవాజీ మదన్, గట్టినేని రమేష్, గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు. విష సర్పాలను సైతం రక్షించి పచ్చిక బయలు ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టి వాటి వలన కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ సర్పాలను సైతం చంపొద్దని ప్రచారం చేసే పుణ్యభూమి భారతదేశంలో మనిషి ప్రాణాలకు విలువే ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయుటకు సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంటే ఒక్క భారతదేశంలో మాత్రమే అయిన దానికి కానిదానికి అభిమానం పేరిట రోడ్లెక్క పరిపాటిగా మారిందని అన్నారు. ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో నిండు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పరిస్థితి కూడా అటువంటిదేనని భాను అన్నారు. మన దేశంలో విష సర్పాలు సైతం చనిపోకూడదని చెప్పి మనం చూస్తుంటాం. అక్కడక్కడ వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి పుణ్యభూమి భారతదేశం. ఈ దేశంలో మనిషి ప్రాణాలకు ఆ మేరకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ పార్టీలు వారి యొక్క సిద్ధాంతాలు ప్రజలకి చేరువ చేయడం కోసం వివిధ మార్గాల్ని, సోషల్ మీడియాను, వేదికల్ని వాడుకుంటా ఉన్నారు. కాలక్రమంలో మార్పు రావాల్సింది పోయి చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి రాజకీయ పార్టీలు ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి మనం చూస్తాం. ఆ క్రమంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన ప్రమాదం. ఇది కేవలం రాజకీయ పార్టీలకే పరిమితం అంటే కానే కాదు. సినిమాలు విడుదలప్పుడు కూడా జనం చచ్చిపోతూ ఉన్నారు. క్రికెట్ అభిమానుల కోసం, వాటి కార్యక్రమాల కోసం చచ్చిపోతూ ఉన్నారు. ఇది చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయే దశకు వచ్చినప్పుడు మేధావులు, మంచి వాళ్ళ మౌనం సమాజానికి ఏ రకం కూడా మంచిది కాదు, నష్టాన్ని చేకూరుతుంది.
కాబట్టి వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీదకి విచ్చలవిడిగా తీసుకొచ్చి ఆ రకంగా మనిషి ప్రాణాలు పోతూ ఉంటే అది అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. గతంతో పోల్చుకుంటే ఈ రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఇవాళ త్యాగాలు చేసేవాళ్ళు శాతం చాలా తక్కువ. టంగుటూరి ప్రకాశం పంతులు గారు అవసాన దశలో కనీసం తినటానికి అన్నం లేకుండా చనిపోయారు. ఈవేళ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఒక్కసారి గెలిస్తే వాళ్ళ ఆస్తులు అమాంతంగా పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులుగా పదవులు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలకు పన్నుపేడు పెరుగుతూ ఉంది, కాస్త ఒకసారి సంక్షేమ పథకాలు ఇచ్చి తృప్తిపరుస్తూ ఉన్నారు. మరి దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇక్కడ ఉండేటువంటి రేట్లు పెట్రోల్తో సహా ఆర్టీసీ రేట్లు కానీ ఏ రేట్లు చూసినా మనకి ఎక్కువగా ఉన్నాయనేది ప్రజలందరూ కూడా తెలుసు. అయినా ఇది ఒక పూనకాలు వచ్చినట్టుగా అనవసరంగా ప్రతి చిన్న కార్యక్రమానికి గందరగోళం సృష్టించేటువంటి విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని స్థాయిలో చర్చ జరగాలి. ప్రధానంగా విద్యా సంస్థలో డివోషనల్ ఇన్స్టిట్యూషన్స్లో దీని మీద చర్చ చేసినట్లయితే ప్రజల్లోకి ఎక్కువగా చేరువవడానికి అవకాశం ఉందని తెలియజేస్తారు. చిలకలూరిపేట విద్యుత్ శాఖ డిఈగా పనిచేసి గుంటూరు ఎస్ఈఈగా పదోన్నతి పొందిన రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న రమేష్ను శాసనసభ్యులు ప్రత్తిపాటి అభినందించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న సిపిఐ భవన్లో గురువారం సాయంత్రం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డిపో అధ్యక్షులుగా పి కృష్ణారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభకు డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బి కోటేశ్వరరావు, ఖాజావలి, తిరుమలరావు, సైదావలి, మువా సుబ్బారావు, ఝాన్సీ, మహాలక్ష్మి తదితరులున్నారు. ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం ఎడ్లపాడులో జరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారి మృతదేహంతో ఆర్ఎంపీ వైద్యశాల ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన బొంతు శాలిని అనే బాలిక మృతి చెందింది. ఎడ్లపాడు గ్రామంలోని ఒక మందుల షాపులో 3 రోజుల క్రితం సురేష్ అనే ఆర్ఎంపీ వైద్యుడు బాలికకు ఇంజెక్షన్ ఇవ్వగా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక మరణించడం జరిగింది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.